నమస్తే. వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నిన్నటి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి? దానం నాగేందర్ ఒక పొలిటికల్ బ్రోకర్ లాగా మాట్లాడిండు. ఆహ్, అవకాశవాది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అట్లే మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇలా మళ్ళా పార్టీ మారి పార్టీలో ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఉండి కేసీఆర్ గొప్పోడైండు, హరీష్ రావు గొప్పోడైండు, కేటీఆర్ గొప్పోడైండు, టీఆర్ఎస్ పార్టీ గొప్పదైంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ గొప్పోళ్ళైండ్రు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన వెంటనే ఇలా అంటే భాష అనేది ఒక సభ్యుడు మాట్లాడేటువంటి సంస్కారం కాదు. అహంకారంతో మందబలంతో మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తుండ్రో మరి స్పీకర్ గారు ఆలోచన చేయాలి. మీరు అసెంబ్లీలో ఉండి నీ అమ్మ, నీ తాట తీస్తా, తోలు తీస్తా, తొక్కుతా, తంతా అంటే ముఖ్యమంత్రి గారేమో నేను తోలు తీస్తా, పండబెట్టి తొక్కుతా, పేగుల మెడకేసుకుంటా, కళ్ళు బీకి కళ్ళ గుడ్లతో గోటీలు ఆడుకుంటా, చెడ్డు కూడా బీకుతా, లాగులు తొండలు జరగకూడతా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. సభ్యులు ఏం మాట్లాడుతుండ్రు? నీ అమ్మ, నీ అవ్వ, తోలు తీస్తా, తాట తీస్తా, అంతు చూస్తా అని సభ్యులు మాట్లాడుతుండ్రు. అంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం నేర్పుతాడు? ఇదా మీరు నేర్పేది? ఇవన్నీ మాట్లాడుతుంటే స్పీకర్ గారు సైలెంట్ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏంది ఇది? ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కూని చేస్తూ ఉన్నది. సభ్యులు ఇచ్చేటువంటి సంస్కారమైనటువంటి మాటలతోని ప్రజలకు ఏమన్నా ఉపయోగపడాలి. చర్చల నీకు మాట్లాడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. మీకు 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 నచ్చినంత టైం తీసుకొని మాట్లాడండి. ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడాలి. కానీ మాట్లాడే మొదలుతోనే నీ అవ్వ అంటే ఇది పూర్తిగా అసభ్యకరమైనటువంటి భాష. ఈ భాషను మాట్లాడినటువంటి సభ్యుని పైన కాంగ్రెస్ పార్టీ స్పీకరు కఠినమైనటువంటి చర్యలు, అసెంబ్లీలో ఉన్నటువంటి ఏ నిబంధనలు వాటికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా దానం నాగేందర్ అయినటువంటి తెలంగాణ ద్రోహి మాట్లాడితే మౌనంగా ఉండి చేతులు కట్టుకొని ఉండడానికి తెలంగాణ యువత, మరి ముఖ్యంగా హైదరాబాద్ యువత ఎవరు లేరు. హైదరాబాద్ ఆయన సొత్తు కాదు, గుర్తుపెట్టుకో. హైదరాబాదు దానం నాగేందర్ ఒక్కడు సొత్తు కాదు, ఎవడబ్బా సొత్తు కాదు. ఇది మేము కూడా హైదరాబాద్లోనే ఉన్నాం. రా చూసుకుందాం. అరే తెలంగాణ ఉద్యమంలోనే మీరు సవాల్ చేసి పారిపోయినారు, భయపడే ప్రసక్తి లేదు. కానీ ఒక సభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఒక సీనియారిటీకి మెంబర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నాం. అది కాపాడుకుంటే మంచిది. వీళ్ళు ఎవడికెవడు అది కాదు, ఎవడేం తోపు కాదు, మేము అంతకంటే ఎక్కువ తోపులం కొట్లాడాలంటే. కానీ సబ్జెక్టు పైన మాట్లాడలేం. ఇక్కడ ఎవరినైనా కించపరిచే విధంగా మాట్లాడితే ఆనాడు ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తి మాట్లాడినరు. ఇలా అధికారానికి అడుగులొత్తి మడుగులొత్తి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది హైదరాబాద్ అందరిది. కానీ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీ అమ్మ అనే పదం అనేది ఇప్పుడు నీ అమ్మ అనే పదం అనేది హైదరాబాద్లో కామన్గా మాట్లాడతారు అనేది ఆయన ప్రశ్న. అరే ఎట్లా మాట్లాడతారండి? ఇక్కడ హైదరాబాద్ ఒకటి లేడు కదా అసెంబ్లీలో. ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు, ఆలంపూర్ ఆయన ఉన్నాడు, కొత్తగూడ పైన ఉన్నాడు, నిజామాబాద్ ఆయన ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కదా. తెలంగాణ చుట్టూ 33 జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అందులో ఒక హైదరాబాద్ ఉంది నడవదు కదా. బయటకు వచ్చి మాట్లాడుకో. అసెంబ్లీ సాక్షిగా నీ అమ్మ, నీ అవ్వ, తోలు తీస్తా, తాట తీస్తా అంటే ఎవరిని బెదిరిస్తుండ్రా మీరు? అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి బెదిరిస్తుండా? భయపడతామా? తెలంగాణ ఊత పదం అనేది ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుకోండి. ఊత పదం అనే దాన్ని ఎక్కడ మాట్లాడాలనో సరైనటువంటి సందర్భాల్లో మాట్లాడుకోండి. అంతేగాని అసెంబ్లీ సాక్షిగా నీ తాట తీస్తా, తోలు తీస్తా, చూసుకుందాం, తొక్కి పడేస్తా, మీ అంతు చూస్తా, బయట తిరగనియా, ఎవరిని తిరగనియవు? మేము మీ హైదరాబాద్ సొత్తా? అది సంస్కారమైనటువంటి మాటలు కాదు, సంస్కారం హీనమైనటువంటి మాటలు. అవి అందరు తెలంగాణలో పుట్టిన వాళ్ళే. ఎవరిని బెదిరిస్తారు మీరు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తారా? ఇప్పుడు సీతక్కపై చేసిన మార్ఫింగ్ వీడియోలు, అదేవిధంగా
మంత్రులపై చేసిన మార్ఫింగ్ వీడియోలోను నిజంగా బీఆర్ఎస్ చేసిందని మీరు అంటున్నారా? అనుకోవచ్చా? మాకు మార్పింగ్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మార్పింగ్ చేసినటువంటి చరిత్ర వాళ్ళకే ఉంది. అది గతంలో అమిత్ షా సందర్భంగా బయటపడ్డది. అది వాళ్ళే క్లారిటీ ఇచ్చుకోవాలి. మాకు అనవసరమైనటువంటి విషయం. ఓకే. మాకు అట్లాంటి ట్రిక్స్, బ్లాక్ మెయిల్స్ మాకు రావు. మాకు ఆ చరిత్ర లేదు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అనేది సీఎం చేసిన వ్యాఖ్యలు నిజమే అంటారా? ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడబిడ్డను పట్టుకొని అక్కలను నమ్ముకుంటే జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది, బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని మాట్లాడుకుంటూ నిజంగా కూడా అది సంస్కారమైనటువంటి మాటలు కాదు. ఒక ఇలా మీరే ఇందిరమ్మ రాజ్యం అంటుండ్రు, సోనియమ్మ రాజ్యం అంటుండ్రు. మరి ఆ సోనియమ్మ అయినా ఒక ఆడపడిచే, ఇందిరమ్మ అయినా ఒక ఆడపడిచే, ఇలా సబితక్క అయినా సునీతక్క అయినా ఎవరైనా ఒక ఆడబిడ్డనే. ఇలా మీరు ఎవరిని అవమానపరుస్తుండ్రు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆడబిడ్డలే. అంటే వాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ కాదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరి బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. ఇలా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీది కూడా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. అంటే మాట్లాడే ముందు మన చరిత్ర కూడా తెలుసుకొని మాట్లాడాలి. అంటే ఆడబిడ్డలను పట్టుకొని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానపరచుడు అంటే కూడా అసలు ఇది అసెంబ్లీ సమావేశమా లేకుంటే కౌరవ సమావేశమా అర్థం కాలండి. మొన్న జరిగినటువంటిది అందరు చూసిండ్రు, తెలంగాణ ప్రజలంతా చూసిండ్రు.